హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి మా ఆశ్రిత కోసం అయితే ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చే టైం అవుతుంది. మినిమం 4:30 మధ్యన అవుతుందండి. అందుకని చెప్పేసి నేను రోజునైతే అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా వస్తూ అయితే మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొచ్చాను. ఒక వీడియో పెట్టానండి, చాలా బాగుంది, చూడండి తప్పకుండా. ఇంక ఈరోజు వచ్చేసి ఇంక పిల్లల కోసం మొక్కజొన్న వడలు అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. సరేనా? నేను వచ్చేసి ఇంక 3 గంటలు అయితే తీసుకున్నానండి. చాలా నేను మినిమం 10 గంటలు తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి. పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి 3 గంటలు అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, బియ్యం పిండి, శనగపిండి, సాల్ట్, ఇంకా ఇవైతే పిండికి కావాల్సిన ఐటమ్స్ అన్ని సామాను. ఇంకా నీళ్ళు, వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా మినిమం వేసుకోవాల్సి వస్తే వేసుకోవాలా, లేకుంటే లేదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక మా ఆయన వచ్చేసినాక ఇదంతా శుభ్రంగా అయితే నీట్గా చేసేస్తానని. మా ఆయన వీడియో అంటే శుభ్రంగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి శుభ్రంగా ఫేస్ వాష్ అలానే ఇంకా నీట్గా అయితే రెడీ అవుతూ ఉన్నాడు. ఇంక ఈలోపు అయితే నేనైతే ఇక్కడ మొత్తం అయితే ఒలిచేస్తూ ఉంటాను పొక్కు అనేది. ఇంక ఈ విధంగా అయితే నేను హాఫ్ అయితే మొత్తం తీసుకొని వచ్చానండి. ఇంకా నుంచి అయితే అక్షయ్ ఊరుకో మమ్మీ. చాలా బాగున్నాయండి కండ్లు అయితే. ఇప్పుడిప్పుడే పాల పిందెలు కూడా ఉన్నాయి కొన్ని అయితే వాటిల్లో. ఇంకే విధంగా అయితే సపరేట్ చేసేసుకున్నాం. బోర్డు చిటుక తీసేసామా, నాకన్నా టైం పడింది. దాడిపడే పొమ్మా అక్షయమా. 3 కండ్లు అయితే శుభ్రంగా ఒలిచేసుకున్నామండి. ఇంక ఇది వచ్చేసి పీస్ శుభ్రంగా అయితే ఒలిచేసుకున్నాము. పొక్కు అయితే తీసేసుకున్నాము. దాని మీద ఉన్న పొట్టు ఇంక ఇత్తనాలన్నీ అయితే తీసేద్దాం. శుభ్రంగా ముందు అయితే తీసేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే మొక్కజొన్న పైతోలు తీసేసుకున్న తర్వాత శుభ్రంగా అదేవిధంగా ఇంకా అది మొక్కజొన్న ఇత్తనాలు అయితే ఆ విధంగా తీసేసుకోవాలి. ఉత్తకండేగా మనం తిప్పినైతే లోపల తిప్పినైతే పారేసుకోవాలి. ఆ విధంగా గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఇంకా అదేవిధంగా అయితే ఇంకా ఆ విధంగా మనం ఇంకా శుభ్రంగా కడుక్కొని మిక్సింగ్ చేసుకుందామండి. అయితే కారం, ఉప్పు, పసుపు అన్నీ మొత్తం అన్ని అడిగితే ఉప్పు ఒకటి వేసాను, కారం, పచ్చిమిర్చి ఉన్నాయిగా. సరే అండి, ఇంక మొత్తం మొక్కజొన్న కండ్లు విత్తనాలు వేసిన తర్వాత చూపిస్తాము ఏ విధంగా అనేది గార మనకి మొక్కజొన్న వడలు తయారు చేసే విధానం అని. ఆ విధంగా ఆశిత కూడా వచ్చే టైం ఏంటంటే ఇంకా ఆశిత కోసం అయితే మనం అయితే వడలు అయితే మొక్కజొన్న వడలు అయితే తయారు చేద్దామండి. ఆదర్శ్ హాయ్ చెప్పు. ఆదర్శ్ హాయ్ చెప్పు. ఆదర్శ్ హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పురా. అక్షయ్ హాయ్. హాయ్ రా. ఇదిగో అది వచ్చేసారు కండి మొక్కదాని కండి. ఆదర్శ్ హాయ్ చెప్పు. వచ్చేసారు కండి. ఇంకా ఆ విధంగా అయితే ఆదర్శ్ అయితే గన్నేది గన్ను నీ గన్నేది ఎవరిని పెడుతున్నావా? మళ్ళీ పెడతావా? సరే వద్దులే. సరే అండి, ఇంకా ఈ విధంగా చూశారు కదా, ఇంకా విధంగా మనం తయారు చేసి చూపిద్దాం. సరే అండి, మొత్తం అయితే వచ్చేసాను శుభ్రంగా. ఇంక అనేది కొంచెం వాటర్ పోసేసుకొని కడుక్కుందాం. ఎందుకంటే ఏదన్నా పైన పురుగు పెట్టినట్టుంది కదా, ఇంకా ఏమన్నా దీంట్లో పడితే అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుందాము. ఇంక ఈ విధంగా అయితే కచ్చపచ్చగా అయితే మిక్సీ పెట్టేసానండి. ఇంక ఇలా విత్తనాలు పడ్డా ఏం కాదు. ఒక్కోటి చూడటానికి బాగుండిద్ది, తినటానికి కూడా బాగుండిద్ది. నోటికి తగ్గుతా. ఇంకా వాటర్ అయితే అసలు వేయలేదు నేను. ఇంక ఇవే వాటర్ సరిపోతాయి మనకి. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే మనం మిక్సింగ్ అయితే పెట్టేసుకున్నాం మొక్కజొన్న విత్తనాలని. ఇంకా ఆ విధంగా మెత్తగా కచ్చా పచ్చగా వచ్చేసింది. ఇంకా ఆ విధంగా అయితే మెత్తగా మట్టి పట్టేసుకొని ఇంకా దాంట్లో తగిన ఉప్పు, అదేవిధంగా సో ఏమేమి వేసుకుంటారో రోజు అయితే చెప్పేసి మనకి. ఏమేమి చెప్పాలి చెప్తే చూపిస్తే నేను చెప్తాను. సరే, మిగతా వాయి కూడా మనం వేసేసుకుందాం. ఇంక విధంగా అయితే నీట్గా అయితే కడిగేసుకుందాం అండి. ఎందుకంటే ఏదైనా చెత్త గిత్త ఉన్నా కానీ శుభ్రంగా ఉంటాయి. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే శుభ్రంగా పట్టేసుకున్న తర్వాత అందులోకి అయితే జీలకర్ర, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంకా అదేవిధంగా తగినంత సాల్ట్ తర్వాత వేసి ఒకసారి ఇంకా బాగానే ఉంటుంది. తగ్గ ఉప్పు వేసేసి ఇంకా ఉప్పు వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత అదేంటి
శనగపిండి, అవి దాంట్లో కలిపి శనగపిండి, బియ్య పిండి కూడా వేసేసుకున్నాం అండి. ఇంకా అదే విధంగా అయితే సింగటి పట్టేసుకున్నాం అండి. సరేనండి, ఇంకా ఆ విధంగా అయితే శుభ్రంగా కరివేపాకు కడిగేసేసుకొని, ఎందుకంటే ఇంకా చెట్టు ఉండదైనా సరే శుభ్రంగా దూలు తిరుగుతూ ఉంటాయి కదా, దొడ్డంపు ఉండదు కదా చెట్టు. ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలు తినేది కాబట్టి శుభ్రంగా అయితే మనం కడిగేసుకొని ఆ విధంగా అయితే ఇంకా ముక్కలు చేసేసుకొని ఆ పిండిలో వేసేసుకొని కలిపేసుకున్నాండి. మొత్తం అంతా మిక్సింగ్ చేసేసుకున్నామండి. ఇంకా అదేవిధంగా అల్లం పచ్చిమిర్చి అయితే కాకుండా ఒక రకంగా మిక్సింగ్ పట్టుకొని అందులో బియ్య పిండి అయితే కొద్దిగా వేసేసుకున్నామండి. అదేవిధంగా శనగపిండి కూడా కొద్దిగా వేసేసుకున్నామండి తగినంత. మొత్తం సాల్ట్ అంటే ముందు వేసేసా కదా, అందుకని చెప్పేసి మొత్తం కలిపేసి ఇంకా విధంగా అయితే మొత్తం మిక్సింగ్ చేసేసుకున్నామండి. కొత్తిమీర అయితే లేదండి ప్రజెంట్ ఇక్కడ, అందుకని చెప్పేసి మామూలుగానే చేసేస్తున్నాను. మీరుకైతే కొత్తిమీర అయితే వేసుకోండి, ఇంకా బాగుండిద్ది టేస్ట్. ఇంకా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇంకా గారెలు మనము వడలు మినపగా వాళ్ళు కానీ చేసుకున్నట్టు ఆ విధంగా చేసి వేసుకోవడమే. వీటిని కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఇలా చేసేది కాదు, గారెలు కూడా వేసుకోవచ్చు వీటిని కూడా. సరేనండి, ఇంకైతే ఆ విధంగా అయితే మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే పొయ్యి కూడా ముట్టించేసాను. అంతలోకి నేనైతే రెడీ చేసేసాను. మళ్ళీ లేట్ అయిద్దని చెప్పి నూనె ఆయిల్ కాలేటప్పటికి మా ఓడైతే మరి సైలెన్సర్లు పెట్టి గాలి కొడుతున్నాడండి. ఎంతమంది చూడండి, ఈ మా ఓడి మామూలు తెలియగలవాడు కదండి. సైలెన్సర్ ఊపి చచ్చిపోతుంది దెబ్బతో. అయ్యా ఊరే అట్ట కాదు, దానికి కాదు గాలి కొట్టేదే బలి ఓడియా. అదేనండి మా ఓడి చూడండి, సైలెన్సర్లు పెట్టి గాలి కొడుతున్నాడు. గాలి టైర్ కొడతారు ఎవరైనా కానీ, మా ఓడి సైలెన్సర్ కొడుతున్నాడు గాలి. చల్లే 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 సైలెన్సర్ పొగ వచ్చింది మళ్ళీ. ఒరే చాలేని దొంపదేక దీన్ని కొట్టు 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 దాన్ని పెట్టి కొట్టు. ఒకడే గన్ను తీసుకెళ్తున్నాడండి, ఒకడైతేనే మటుకు గాలికి కొట్టమంటేనే సైలెన్సర్లో పెట్టి కొడుతున్నాడు. అయిపోయిందా గాలి కొడతామా? చాలే చాలే ఇంకొట్టబాక ఎక్కువ. అయితే పిండి వేసి మిక్స్ చేసుకున్నాను. ఇంకా నూనె అయితే ఎక్కినాకైతే వడలు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆస్ట్రీ కూడా ఒక అరగంట అయితే వచ్చేసిద్దండి. ఇంకా అమ్మాయి వచ్చేసేలోపు ఇంక అయితే రెడీ చేసేయాలి. స్నాక్స్కి అయితే పిల్లలకి చాలా బాగా తింటారు. సరే అండి, ఇంకా మనం అయితే వాళ్ళ తయారు చేసుకునే విధానాన్ని అయితే చూసేద్దామండి. అడా దమ్ముంటే పట్టుకోరా చెప్పు. సరే పో, నువ్వు చెప్పట్లేదు మరి. ఇంకా ఆ విధంగా అయితే మనం అయితే సరే అండి, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. మనం అయితే వడలు అయితే వేసేసుకున్నాము. ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాం. మాకు ఇంటి పక్కనే అరటి తోట ఉందండి మా మామయ్య గారి కాడ, అందుకని చెప్పేసి కరిటాకు అయితే ఒకటి వేసేసుకుంటాం. ఏంది ఇంట్లో సౌండ్ వస్తుంది చూసారు కదండి. ఈ విధంగా అయితే చేసేసుకొని అయితే వేసేసుకుందాం. ఇంకా ఆ విధంగా అయితే మనం వేసేసుకున్నాము. చూడండి, నిన్నే వత్త అయితే కోటప్ప కొండలు అయితే ఇంకా ఆ విధంగా అయితే పిల్లలకి 100 రూపాయలు పెట్టేసి ముగ్గురికి 300 రూపాయలు పెట్టి తీసుకొచ్చాను. కనీసం ఒక్క రోజు కూడా, కనీసం ఒక్క నైట్ కూడా ఉంచలేదండి వాళ్ళు. ఇంకా ఆ విధంగా అయితే చూడండి, ఇంకా ఇదే విధంగా అయితే మనం వేసుకోవాలి. గారెలో వడలు అయితే ఆ విధంగా వేసేసుకున్నాండి. సరేనా, ఇంకా ఆ విధంగా అయితే ఉడికేసిన వాటిని మనమైతే కుక్కర్లో వేసేసుకున్నాండి. కుక్కర్లో కదండి, కుక్కర్ అంటున్నాను ఏంది హాట్ బాక్స్ వేసేసుకున్నా అండి. స్లోలో వచ్చేస్తున్నాండి, ఏమనుకోబాకుండా. ఇప్పుడు తాగినోడి కంటే కూడా దారుణంగా ఉన్నాను నేనైతే, నిద్ర వెళ్ళేసి ఇప్పుడే కండి. అందుకని చెప్పి హాట్ బాక్స్ మరి కుక్కర్ అన్నాను. ఇంకా ఆ విధంగా అయితే మనకైతే మొక్కజొన్న వడలు అయితే తయారైపోయినాయి మనకి. ఇదేనండి, ఇంకేంటంటే సాయంత్రం పూట అయితే హాయిగా చల్లగా పిల్లలకి అదే చల్లగా వేడిగా అయితే పిల్లలు అది చూడండి అండి. ఈ ఆర్డర్స్ కోసమేనండి అయినా తయారు చేయడం. చెప్పులు కూడా చూస్తున్నాడు, కొత్త చెప్పులు కూడా. రే నేను ఈ వీడియోలు ఏం వదిలేదు. సరే అండి, ఇంక ఈ విధంగా అయితే మనం అయితే మొక్కజొన్న వాళ్ళు అయితే తయారు చేసేసుకున్నాడు. 1 2 3 4 5 అండి, 5 కాడికి గవ్వ ఉడికి. ఇంక ఈ విధంగా అయితే టేస్ట్ అయితే ఆయిస్తో వచ్చింది. మన టేస్ట్ అయితే చెప్పిద్దండి. మా ఆడబిడ్డ కొడుకు వచ్చేసి అంటండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంట్లో ఈరోజు అయితే పప్పుచారు వేసుకున్నాం అండి. పప్పుచారు తయారు చేసుకుని పప్పుచారుతో తినేస్తున్నాం. అందుకని చెప్పి అన్నాడు.
ఆదర్ చూడండి, ఆ అబ్బాయి ఏదో గన్ను తీసుకున్నాడు చెప్పి కొడుతున్నాడు, రౌడీ అయిపోయాడు ఇంట్లో కంటే. ఆ క్రాప్ చూడండి అట్టే ఇచ్చాను అయినా ఎట్లా పడ్డాడా, హీరో ఉన్నట్టున్నాడు. కెమెరామ్యాన్ గంగతర్ రాంబాబు. సరే అండి, ఇంకా విధంగా అయితే ఉడికేసింది కదా రోజా, రెడీ అయిపోయినట్టుగా. రెండో నెక్స్ట్ వైకి రెడీలో ఉండు రోజా. సరే అండి, ఇంకా విధంగా అయితే మనం అయితే ఇంక మొక్కలు వేసేసుకున్నాం అండి. తిన్నావా? ఐస్ తిన్నాడంటండి, ఐస్ 2 ఐస్ కూడా తినటం కూడా అయిపోయింది. హాయ్ చెప్పు మరి, హాయ్ చెప్పు, ఎట్టా హాయ్ చెప్పు, దమ్ముంటే పట్టుకురా శకవుతాను ఇంటికెట్టు. మొన్న ఒకసారి అటు చదివితేనే మీ పిల్లల్ని సినిమాకి పంపించండి అన్నారు, ఏదో కామెంట్ చేసి. సినిమాలు కానీ పోతావా ఎరా, వెళ్తావా? అయ్యో వాడు కత్తిర తీసుకొచ్చాడండి ఒకడైతే. సరే అండి, ఇంకా విధంగా అయితే మనం అయితే మొక్కజొన్నలు అయితే ఈ విధంగా కాలిన ఎర్ర కాలిన తర్వాత తీసేసుకున్నాండి. ఇవి వచ్చి చూసేయండి, ఇంకా మొక్కజొన్నలు అయితే ఈ విధంగా ఇది ఇవ్వండి మొక్కజొన్నలు అయితే. ఈ విధంగా మొక్కజొన్నలు అయితే ఎర్ర కాలిన తర్వాత మనం తీసేసుకున్నాండి. అదే మాట్లాడు. రెడీ అవుతున్నాయిగా, రెడీ అయినాక టేస్ట్ ఎలా అనిపిస్తుంది లాస్ట్ అయితే. సరే ఇగోండి, ఇంకా విధంగా అయితే వాళ్ళైతే ఉడికేసి తీసేద్దాం. ఇంకా ఎంత బాగా చక్కగా ఉడికిన చూడండి ఎర్రగా. సరే అండి, ఇంకా ఆయిస్తా అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా ఆయిస్తా కోసం అయితే మొక్కజొన్న వాళ్ళు అయితే తయారు చేసాం కదా, ఇంకా ఆయిస్తా ఇప్పుడైతే స్కూల్ బస్ కాబట్టి చూద్దామండి. సడన్ సర్ప్రైజ్ అయితే చేసేద్దాం ఆయిస్తాని. ఆశ్రిత అదిగోనండి ఆశ్రిత స్కూల్ బ్యాగ్ మొయ్యలేక అల్లాడుతున్నా పాప. వాళ్ళ స్కూల్ కానిది ఇది ఏం తెచ్చింది? రా ఇంటికి రా, రా ఇంటికి రా. అదాష్ సరే అండి, వాళ్ళు మిస్ అయితే ఇచ్చి పంపించిందంట. చూద్దాంపా, చూద్దాం రా, నీకు చదువుతున్నా రాదుగా. పా హాయ్ చెప్పు మరి, నేను కూడా పెడతాపా, తీసుకుంది కదా పా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు పా పాద ఇప్పిస్తా పద ఇంటికి పా ముందల. ఆయిస్తా హాయ్ చెప్పు. స్కూల్కి వెళ్ళి వచ్చావా? ఏం చెప్పారు స్కూల్లో? ఇచ్చారులే కానీ ఏం చెప్పారు స్కూల్లో? దా అది అబ్బాయి తీసుకురా. సరే అండి, ఇంకా ఆస్తి అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా చూసేయండి, ఇచ్చారా? అమ్మకి చదవడం రాదమ్మ ఇంగ్లీషు. సరేనండి, నేను కొద్దిగా కొత్త వచ్చండి. డియర్ పేరెంట్స్, టుమారో ఈజ్ ఏ హాలిడే ఆన్ ద ఈవీఆర్ మహాశివరాత్రి అంటండి. ఈవీఏ అంటే ఏంది నాకు అర్థం కావట్లా. సరే అండి, మరి ఈవీ అంటే మీరు కూడా ఎందుకు చెప్పండి, నాకు తెలియదు. ఓఆర్ అంటేనేమో మహాశివరాత్రిని పెట్టారు. సరే మహాశివరాత్రి సెలవు అంట ఆశిస్తా నీకైతే. రేపు బయలుదేదంట, బాగా చదివి అలసిపోయావు కదా, శివరాత్రి సెలవు ఇచ్చారు నీకు. సరేనండి, ఇంకా ఆశిస్తే చూడండి వాళ్ళు. తింటావా? ఏమైంది మళ్ళీ? అయ్యా గోలికాయలు. సరే అండి, ఆశిస్తే చూడండి. ఆశి పోసి వెళ్తుందిగా. సరే రేపు సెలవుగా, రేపు ఎన్నింటికి లేవుతావా? 10ంటికా 9ంటికి లేవుతావా? 5ంటికి లేవుతావా? నీకోసం చేసింది అసలు. ఐస్ ఒకటి తెచ్చుకుంది కాబట్టి టేస్ట్ చెప్పు. ఐస్ తిని టేస్ట్ చేస్తే ఐస్ తిప్పిస్తా నీకు ఇప్పుడు. బాగుండే బాగా చెప్పు, బాగా తిని కొరుకో. అమ్మ ఎట్టండే సూపరా, ఎట్టండే చెప్పు. ఇంకో కొద్ది తిని చూడు, నాకు చెప్పు, మళ్ళీ చెప్పు. ఐస్ పెత్తది డబ్బులు ఇస్తా కానీ తిని చెప్పు, నాకు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా బాగా కుదిరియండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుండే. మాస్క్ అయితే మాట్లాడుతున్నాను, చూస్తా ఉన్నా, తింటున్నా, అందుకని చెప్పేసి లైక్ అయితే సర్ప్రైజ్ చేసుకొని చెప్పు మరి అందరికీ.
మా డాడీ నా కోసం అయితే నేను స్కూల్ నుంచి రాగానే సరే ఇంకెళ్ళు ఐస్ వాటర్ తెచ్చుకోపో.